ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారము. ఇంత భారీ వర్షాలు పడ్డాయి. ఒక 10 నుంచి 15 రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్గా రైతు ఈ వర్షాలు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందుగా చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క పొలంలో ఇట్లా నీళ్ళు అనేవి ఉండడం జరుగుతున్నాయి. ఇలా నీళ్లు ఉన్న దగ్గర మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క నీళ్ళని ఫస్ట్గా తొలగించాలి, బయటికి తొలగించాలి. ఈ నీళ్ళని తొలగించిన తర్వాత ఈ భారీ తుఫాను వలన ఎక్కువ శాతం వర్షపు నీరు మన పొలంలో ఉన్నందువలన ఈ సమయంలో మనం చూస్తుంటాము వేరు వ్యవస్థకు సంబంధించిన తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది. తద్వారా మొక్కలు కూడా అక్కడక్కడ చనిపోతుంటాయి. ఈ వేరుకు సంబంధించిన తెగులు సమస్య నుంచి రైతు బయటపడాలి అంటే ఏం చేయాలంటే, మార్కెట్లో స్వాల్ కంపెనీ వారి డివోనా, ఇందులో ప్యూర్ కాపరు, అదేవిధంగా సల్ఫేటు, అదేవిధంగా మ్యాంకోజెబ్ అంటే M45, ఈ 3 మిశ్రమాలు కలిసి ఉంటాయి. కాబట్టి మొక్కకు ఎటువంటి వేరు వ్యవస్థకు తెగులు రాకోకుండా కాపాడుకోవచ్చు. ఈ యొక్క మందుని 1 కేజీ 200 లీటర్ల నీటిలో కలుపుకొనైనా ప్రతి ఒక్క మొక్కకి గ్లాసులతోనైనా పోయొచ్చు. లేదంటే మనము డ్రిప్ కనుక ఉంటే 1 కేజీ 200 లీటర్ల డ్రిప్లో కూడా పంపించుకోవచ్చు. ఎక్కడ గడ్డలు కట్టడం కానీ క్లాటింగ్ కానీ జరగదు. ఇంకా చాలామంది ఈ సమయంలో రైతులు ఈ యొక్క కాంప్లెక్స్లో కూడా మొక్కకు ఇవ్వడం జరుగుతుంటుంది పోషకాల కోసం. సో ఈ బలం మందు కాంప్లెక్స్, ఈ ఫర్టిలైజర్, ఈ యూరియా, ఈ బస్తాల్లో కూడా మీరు 1 కేజీ డివోనా అనేది కలుపుకొని ప్రతి ఒక్క మొక్క వేరు దగ్గర కూడా ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ డివోనా అనేది వేరు వ్యవస్థ గనక ఇచ్చుకుంటే, వేరుకు సంబంధించినటువంటి ఎటువంటి తెగులు ఈ యొక్క భారీ తుఫాను వల్ల వచ్చాయో ఆ యొక్క వేరు సంబంధించిన తెగులని ఈ యొక్క డివోనాతో మీరు కాపాడుకోవచ్చు. కావున ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని మన పంటని కాపాడుకుందాం, రక్షించుకుందాం. జై కిసాన్. ధన్యవాదాలు.